నమస్కారం. వెల్కమ్ టు టైమ్ 24x7 భక్తి ఛానల్. నేను మీ భవానీ చందన. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే రమణ మహర్షి గారి గురించి అయితే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. అసలు రమణ మహర్షి ఎవరు, ఆయన గురించి ఎన్నో విషయాలు అయితే తెలుసుకోవాలి అనుకుంటున్నాము. అలాగే ఏంటంటే రమణ మహర్షి ఎవరు, ఆయన మనకి బోధించిన సంకేతాలు ఏంటి అని వీటన్నిటి గురించి అయితే ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను గురువుగారిని అడిగి. మరి ఆ విషయాల గురించి అయితే గురువుగారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం మా భవానీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నా భవానీ. చాలా రోజుల తర్వాత మీతో షూట్. నేను బెనారస్ వెళ్ళాను కదా మొన్న. ఢిల్లీ, బెనారస్, కుంభమేళ ఇవన్నీ దర్శనం చేసుకుంటూ వచ్చేసి దర్శనం కాదు, మా ఆశ్రమాలకి వెళ్ళాం. ఆనంద్ మార్గ ఆశ్రమాలు. మా గురువు గారు వాళ్ళని కలిసి వచ్చాను అనమాట. అదే టైం రోజున ఈ కుంభమేళా జరుగుతుంది. ఓపెనింగ్ అప్పుడే నేను వెళ్ళింది 13th జనవరి. కుంభమేళ మొత్తం చూసుకొని వచ్చేసారు. ఓకే ఓకే. గురువు గారు, అందరికీ రమణ మహర్షి ఎవరు అంటే తెలుసు. కాకపోతే ఏంటంటే రమణ మహర్షి ఎవరు అంటే అరుణాచలం అని చెప్పేసి అని ఇట్లా కొంచెం కొంచెం తెలుసు. కాబట్టి అసలు డెప్త్గా చూసుకున్నట్లయితే రమణ మహర్షి ఎవరు, ఆయన మనకు బోధించిన సంకేతాలు ఏంటి అనే వాటన్నిటి గురించి అయితే మాకు తెలుసుకోవాలని ఉంది. మరి మీరు చెప్పండి. రమణ మహర్షుల వారు ఆయన అనుగ్రహం ఉంటే తప్ప మనకు కూడా అర్థం కాదు అనమాట. అంటే ఎప్పుడైనా సరే ఏ గురువు నుంచి అయినా బ్లెస్సింగ్స్ ఉంటేనే వాళ్ళ గురించి మనం చెప్పగలుగుతాం. అందుకని ఆయన బ్లెస్సింగ్స్ కోసం మనం ఎప్పుడూ నిరంతరం ఆయన పాదసేవ చేసుకుంటూ ఉండాలి. రమణ మహర్షుల వారంటే ఒక మహాయోగి, జగద్గురువు. ఆయన 1896 సంవత్సరంలో పుట్టారు. చిన్న వయసులోనే 16 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆయన లైఫ్ అండ్ డెత్ సైకిల్ని బదలగొట్టారు. అంటే జనన మరణ రహస్యాన్ని బదలగొట్టారు. ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతారం ఆయన. అందుకనే ఆయన యొక్క ఆశ్రమం పేరు కూడా స్కంద గుహ అని ఉంటుందన్నమాట, స్కందాశ్రమం అని. సో అక్కడ ఈయన ఎక్కడంటే తిరునావెల్లి అంటే అరుణాచలం. మనం ఇప్పుడు అందరూ కూడా అరుణాచలం వెళ్తున్నారు కదా, బ్యాచీలు వెళ్తున్నారు. ఇప్పుడు వెళ్ళి గిరి ప్రదక్షిణ, అరుణాచలం ప్రదక్షిణ చేస్తున్నారు. అక్కడ ఎందుకు రమణ మహర్షుల వారు అక్కడే తీసుకున్నారంటే ఆశ్రమాన్ని, ఆయన అరుణాచలం అనేటటువంటిది మహాపవిత్రమైన క్షేత్రం కదా. అందులో పరమేశ్వరుడు దివ్య మహా తేజస్సు అనమాట. ఇలా శివలింగ రూపంలో ఆ తేజస్సు ప్రకటితమవుతుంది. అదే అరుణాచలం కొండ అనమాట. ఆ శివలింగమే కొండ. అందుకని అక్కడ ఉండి అవధూతలు అందరూ కూడా అక్కడే ఉండి తపస్సులు చేసుకుంటూ ఉంటారు ఇప్పటికి కూడా సాధన. ఎందుకంటే శివుడు ఆది గురువు కాబట్టి రమణ మహర్షుల వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారం. ఆయన కుమారుడు కాబట్టి ఆ కొండ పక్కనే ఆశ్రమంలో ఉంటూ ఆయన్ని దర్శించుకోవడానికి 1896 కాబట్టి వినోబా భావే వచ్చారు. భూదాన్ మూమెంట్ చేసిన ఆయన. గాంధీ మహాత్ముడు సబర్మతి ఆశ్రమం నుంచి వచ్చి కలిశారు ఆయన్ని. మొత్తం వీళ్ళు వాళ్ళు అని లేదు, షిరిడి సాయినాథుడి దగ్గర నుంచి వీళ్ళంతా కలుసుకుంటూ ఉంటారు యోగులు ఎప్పుడు కూడా, కాంటెంపరీస్ వీళ్ళు. అయితే అందరికంటే ఈజీ తత్వము, చాలా కష్టమైన తత్వము రమణ మహర్షుల వారి తత్వం అనమాట. మిగతా వాళ్ళందరూ ఇప్పుడు ఇస్కాన్ ప్రభుపాదుల వారు ఉన్నారు, కృష్ణ చైతన్య మహాప్రభు, గౌడే మహాప్రభు, వీళ్ళంతా హరే కృష్ణ అనండి సరిపోతుంది అంటారు. హరే కృష్ణ అంటే చాంటింగ్. మనం 108 సార్లు, మనకి ఎన్నిసార్లు ఒక మంత్రం మాల పట్టుకుంటాం, సంచి పెట్టుకుంటాం, ఎవరికి కనబడకుండా లోన పెట్టి హరే కృష్ణ అని చాంటింగ్ చేస్తాం. మరి హ్యాబిట్స్లో మా గురువుగారు అయినటువంటి ఆయన ఆనందమయ దాస్ ప్రభు నా స్టూడెంట్ ఏజ్ ఇప్పుడు కూడా ఉన్నారు. ప్రెసిడెంట్ ఇప్పుడు పురుషోత్తమ దాస్, వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అనమాట. సో అప్పుడు నేను అబ్జర్వ్ చేశా, మీదేమో చాంటింగ్ హరే కృష్ణ, ఆయన ఆ రూపంలో కృష్ణ సంకీర్తనంతో నువ్వు సాధిస్తావు అని ప్రభుపాదుల వారు చెప్తారు. అలాగే రామకృష్ణ పరమహంసుల వారు నీకు తెలియదే ఉంది. రామకృష్ణ పరమహంసుల వారు మహాకాళి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. వాళ్ళది ఒక విధానం, భజన్స్ ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఈజీగా ఉంటాయి. కానీ రమణ మహర్షుల వారిది నువ్వు తెలుసుకో అంటారు. అంటే మనమే కదా తెలుసుకోవడం చాలా ఈజీగా అనిపిస్తుంది అది. కానీ దిగిన తర్వాత రంగప్రవేశం చేసిన తర్వాత మనకి అసలు ఎప్పటికీ మనం అర్థం కావు. అవతల వాళ్ళ గురించి అర్థం చేసుకోవడం కాదు. ఇప్పుడు ఎవరైనా ఒక అవతల వ్యక్తిని అర్థం చేసుకోరా, భార్య భర్తను అర్థం చేసుకోవాలా అని అంటారు. ఏం అర్థం చేసుకుంటారు వీళ్ళు? మన గురించి మనకే తెలీదు. మనం ఎంత దుష్టులమో, మనం ఎంత దుర్మార్గులమో, మనం ఎంత మంచివాళ్ళమో, మనం ఎంత దానశీలమో మనకే తెలియదు. ఇంక మనమేం అర్థం చేసుకుంటాం?
కాబట్టి గాంధీ మహాత్ముడు కూడా ఇదే చెప్తాడు, ఇంట్రోస్పెక్షన్. నువ్వు ఏదైనా తప్పు చేస్తే లోపలికి వెళ్ళి చూసుకో, ఇంట్రోస్పెక్షన్, అంతర్ముఖం చేసుకో అంటారు. లలితా సహస్రం కూడా అదే చెప్తుంది, అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ అని చెప్తుంది. అదే సూత్రాన్ని రమణ మహర్షుల వారు చక్కగా మనకు బోధిస్తారు. ఏంటంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలి. మరి ఎలా తెలుసుకోవాలి అంటే ఇంట్రోస్పెక్షన్ లోపలికి వెళ్తాం మనం. ఫస్ట్ మనము ఎక్కడి నుంచి అసలు భూమి మీద మనము ఇప్పుడు ఓకే ఉంటున్నాం, తర్వాత చనిపోయిన వాళ్ళందరినీ చూద్దాం. చూసినప్పుడు వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అర్థం కాదు. బాడీ అక్కడతో క్లోజు, శవాన్ని అక్కడ కాల్చేస్తున్నారు, బరియల్ గ్రౌండ్లో కప్పెడేస్తున్నారు, ఏం జరుగుతుందో అది తెలుసుకోమంటారు, అర్థం అది. తర్వాత చిన్నపిల్లలు పుట్టే వాళ్ళ దగ్గరికి వెళదాం, అప్పుడే బర్త్. అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడో ఉంటేనే కదా వస్తారు. ఓకే, తల్లి గర్భం నుంచి వచ్చారు, అంతకుముందు తెలుసు, 9 months బ్యాక్ తెలుసు. అంతకుముందు మనం అది ఆ ఫేజెస్ అన్నీ మనం దాటొచ్చాం. మళ్ళీ మనం బ్రతుకుతున్నప్పుడు నిన్న బ్రతికాం, ఈరోజు మనం ఉన్నాం, రేపుంటాం. ఓకే, ఇలా కంటిన్యూస్ ఉంది చనిపోయేంత వరకు. ఆ కంటిన్యూటీ ఎలాగైతే బ్రేక్ లేదో, చావు తర్వాత కూడా బ్రేక్ ఉండదు, వెంటనే బర్త్ ఉంటుంది. ఇది అందరూ మహాయోగులు ఎవ్వరు చెప్పినా సరే, ఆదిశంకరాచార్యుల వారి దగ్గర నుంచి పునరపి జననం, పునరపి మరణం, పునరపి జఠరే జననీశయనం, మళ్ళీ తల్లికడుపులో పడతామని అన్నారు. కాబట్టి రమణ మహర్షుల వారు ఏం చెప్తారంటే, నిన్ను నువ్వు తెలుసుకుంటే ఆ ప్రాసెస్ మనం స్టార్ట్ చేయాలి లోపలికి, మనం థింకింగ్. అండ్ మరి దానికి ఒక ప్రాసెస్ ఇచ్చారు యోగులు. ఇప్పుడు నేను చెప్పిన ఆనందమూర్తి గారు కానీ, రామకృష్ణ పరమహంసుల వారు కానీ, మహావతార్ బాబాజీ కానీ, ఆయన పరమశిష్యుడైనటువంటి పరమహంస యోగుల వారు కానీ, పరమహంస యోగానందుల వారు, వీళ్ళంతా చెప్పినా ఒకటే. మెడిటేషన్లో పేర్లు ఉంటాయి, ట్రాన్సెండెంటల్ మెడిటేషన్, రాజాద్రి అర్జయోగ మెడిటేషన్, ఇలా పేర్లు పెడతారు. అయితే అక్కడ ఏంటంటే ఏం చేయాలంటే మనంతగా మనము ఫస్ట్ ఒంటరిగా ఉండాలి. సాధన ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండాలి, లేకపోతే అవతల వాడు వచ్చి మనల్ని డిస్టర్బ్ చేస్తాడు. కాబట్టి ఒక ఎత్తైన కొండ మీద మనము కూర్చున్నట్టుగా భావించుకోవాలి. అందుకే ఈ ఋషులు యోగులు వీళ్ళంతా తపస్సులు చేసుకుంటామని ఏమంటారు, సినిమా డైలాగ్, కామన్ డైలాగ్, నేను అడవికి వెళ్ళిపోతాను లేకపోతే హిమాలయాలకు వెళ్ళిపోతాను అంటారు. హిమాలయంలో ఒక్కడు కూడా ఉండడు. నిజం చెప్పాలంటే హిమాలయంలో మంచి ఆ మంచుకి ఆ చలికి ఒక్కడు కూడా ఉండడు. ఇవన్నీ సొలుకబుర్లు బయట వాళ్ళు చెప్పేవి, హిమాలయాల్లో ఉన్నాం అట్లా. మహావతార్ బాబా గారు ఉంటారు, అలాంటి మహాయోగులు కొంతమందే ఉంటారనమాట, ఉండలేరు, ఇంపాసిబుల్. సో అక్కడ ఒక కొండ మీద కూర్చొని మనం ధ్యానం చేస్తున్నట్టుగా కూర్చోవాలి. సిద్ధాసనం కానీ వజ్రాసనం అంటే బాషేపేటలు వేసుకొని కూర్చుంటాం. కూర్చున్న తర్వాత మనము ఆ ఎత్తైన కొండ మీద కూర్చున్నప్పుడు మనం ఉన్నాం కదా, అలా భూమి మీద కూర్చున్నాం అన్న భావన చేసుకోవాలి. ఆ తర్వాత కొండ మాయమైపోయింది అనుకోవాలి. అప్పుడు మనం కింద పడిపోతాం కదా, కింద పడిపోకుండా అక్కడే ఉన్నామని భావన చేసుకోవాలి. అలాగే ఉన్నాం. దానికి భావన ఏం చేసుకోవాలా, ఆకాశంలో స్టార్స్. మరి ఆధారం కింద ఏమి పిల్లర్ కట్టలేదు కదా, బిల్డింగ్ కట్టినట్టుగా అది నిలబడ్డాయిగా, అలా మనం కూడా నిలబడ్డాము స్టార్ లాగా అనుకోవాలి. ఈ భావన అంత తొందరగా రాదు. అందుకోసము రమణ మహర్షులు కానీ యోగులు కానీ ఏం చెప్తారంటే, మనం భాషా పెట్లు వేసుకున్నప్పుడు ఇలా 2 బొటన వేళ్ళు ఉన్నాయి కదా మనకి, కాళ్ళు ఇలా కూర్చున్నప్పుడు మనం ఈ బొటన వేలు గుండా ఒక స్టారు, ఈ బొటన వేలు గుండా ఒక స్టారు, ఈ 2 స్టార్లు ఇలాగొచ్చి ఇక్కడ మన జెనిటల్ ఆర్గన్ దగ్గర ఇక్కడ జాయిన్ అవుతుంది ఒకే స్టార్ కింద. అదే యోగ సాధన. ఆ పైకి వెళుతూ ఇలాగ మూలాధార చక్రం నుంచి 2 మణిపూరక చక్రం నాభి దగ్గర ఇలా పైకి వెళ్తూ ఆజ్ఞా చక్రం, ఆ పైన సహస్ర చక్రం, మళ్ళీ కిందకు వస్తాం. ఇది అందరు యోగులు చెప్పేది. అండ్ అల్టిమేట్గా ఎవరు ఏది చెప్పినా ఫైనల్గా ఇదే వస్తుంది అనమాట. నిన్ను నువ్వు తెలుసుకో అన్నది కూడా ఇదే వస్తుంది. అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఈజీ ప్రాసెస్ ఇది. సో అప్పుడు మనం ఏం చేస్తామో లైక్ ఎ ట్వింక్లింగ్ స్టార్ ఈ ఆకాశంలో, ఇక్కడ మనం మెరుస్తున్న స్టార్లా మనం బాడీ దేహ అభిమానం పోతాం. అంటే మనకు బాడీ ఉందని కూడా మర్చిపోతాం. మనం చేతులు లేవు, కాళ్ళు లేవు, స్పర్శ లేదు, విత్డ్రా చేసాం మనం అన్నీ. పక్కన చెవులు పక్క సౌండ్లు వినబడతాయి కదా, ఆ సౌండ్లు మనం వినబడకుండా విత్డ్రా చేసాం. కళ్ళు దేన్ని చూడకుండా కళ్ళు మూసుకోవాలా, టేస్ట్లు మాట్లాడకుండా నాలుకలను మడుచుకొని కూర్చోవాలా, అండ్ బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఇన్హాలింగ్ అండ్ ఎక్సేలేషన్, అలా గాలి తీర్చుకుంటూ వదులుతూ ఒక మంత్రం గురువు గారు ఇస్తారు మంత్రం. ఆ మంత్రాన్ని మనం దాని మీద జపం, మన యొక్క బాడీ ఫ్రీక్వెన్సీని బట్టి చూసి జగద్గురువులు ఇస్తారు. అంటే రమణ మహర్షుల వారు ఆయన డైరెక్ట్ ఇప్పుడు మనకి ఫిజికల్ బాడీలో లేరు కదండి, మరి మెడిటేషన్ ఎలా చేస్తారండి, లేకపోతే ఆనందమూర్తి లేరు కదండి అని అడగక్కర్లా. ఇప్పుడు ఉన్నటువంటి ఆచార్యులు వాళ్ళ శిష్యులు వాళ్ళ ఒక సిస్టమాటిక్ పద్ధతి ఉంటుంది అక్కడ. వాళ్ళ మంత్రం మనకి ఇచ్చినప్పుడు ఆ దీక్షానం మంత్రమను ఏదైనాను అదంతా కూడా మన బాడీ తట్టుకుంటుందా తట్టుకోదా
ఆ ఫ్రీక్వెన్సీని చూసి మనకి దాన్ని ఇస్తారు. ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని బట్టి మనం మెడిటేషన్ ప్రాసెస్ చేస్తాం. అది ఒక ఉపయోగపడుతుంది. ఇప్పుడు అయితే రమణ మహర్షుల వారు ఏం చెప్తారు, ఈ ప్రాసెస్ అంతా కూడా ఇది నువ్వు చేసుకోవాల్సింది. ఓకే. సో ఆయన మనకేం బోధించారు? ఆయన మనకు బోధించింది ఒకటే చెప్తారు, అంతే సింపుల్. నిన్ను నువ్వు తెలుసుకో, అంతే. నిన్ను నువ్వు తెలుసుకో. రమణ మహర్షులు వారు ఎవరు గురువు గారు? అది రమణ మహర్షుల వారు కేరళలో మనకి తమిళనాడులో, ఇప్పుడు మనకి అరుణాచలం అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది, మన తమిళనాడులో నుంచి ఆయన వచ్చి అక్కడ జనన మరణాలు అనేటటువంటివి మహాత్ములకు ఉండవు. పేరుకే ఫలానా వాళ్ళు కొడుకు, ఫలానా వాళ్ళు తల్లి అని చెప్తారు. వాళ్ళంతా కూడా స్వయం ప్రకటితాలన్నమాట. వాళ్ళంతా వాళ్ళే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారం. వాళ్ళ తల్లి కడుపున పుట్టారు అని అంటారు, అంతే. వాళ్ళు ప్రకటితం అవుతారు. ఇప్పుడు ప్రకటితమయ్యి వాళ్ళు యొక్క బోధనని మనకి స్టార్ట్ చేస్తారు. ఈ లౌకికమైన పేర్లు, లౌకికమైన తల్లిదండ్రులు, వీటితో పని లేదు. మనం డైరెక్ట్ సాధన చేయమంటారు. ఇక ఇప్పుడు ఈ అరుణాచలంని పావనం చేయడానికి రమణ మహర్షుల వారు ఉండడం వల్ల అరుణాచలం పావనమైంది. అరుణాచలం శివుడు అంటే ఏమండి, మరి నువ్వు అడగొచ్చు, శివుడు పావనం అవడం ఏంటండి? శివుడు తీర్థక్షేత్రం అంటే గురువుల వల్లే పావనం అవుద్ది, భక్తుల వల్లే అరుణాచలం అయినా ఏదైనా పావనం అవుద్ది. అది శివక్షేత్రం కాదు, ఏకంగా అది గురుక్షేత్రం. ఏకంగా శివుడు ఆది గురువు కాబట్టి, గురువు వెలిసాడు కాబట్టి అక్కడ ఈయన అవతారం కాబట్టి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారం కాబట్టి, రమణ మహర్షులు వారు అక్కడ ఉన్నారు కాబట్టి అది గురుక్షేత్రం అయిపోయింది. గురుక్షేత్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలంటే వీళ్ళందరికీ తెలియట్లేదు పాపం జనంకి. మామూలుగా వెళ్ళిపోతున్నారు. ఏమండి, అరుణాచలం వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల ఏమున్నాయి? తిరుపతి, ఆ తిరుపతి పక్కన బంగారపు కొండ, నెల్లూరుది, అట్లా వీళ్ళు కంచెళదామా అని రూట్లు అడుగుతున్నారు. అలా వెళ్ళకూడదు అసలు. అరుణాచలం వెళితే ఒక్క అరుణాచలం కోసమే వెళ్ళాలి, చెప్పులు లేకుండా వెళ్ళాలి. రెండవది గురుక్షేత్రం అది. నెక్స్ట్ రెండవది ఆ రమణ మహర్షుల పరమశివుడిని అరుణాచలంలో దర్శనం చేసుకుని, మీకు ఓపిక ఉన్న వాళ్ళు అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసి ఇంకా ఎక్కడికి వెళ్ళకూడదు, డైరెక్ట్ రమణ మహర్షుల వారి ఆశ్రమంలో కూర్చోవాలి. కూర్చొని వారి సన్నిధిలో మనము ధ్యానం చేసుకోవాలి. మనం ఫిజికల్ బాడీ వదిలేశారు కదా, గురువుగారు మన కంటికి కనపట్టలేదు కదా అని మనం అనుకోని అవసరం లేదు. అక్కడే ఫిజికల్ బాడీతో ఉంటారు ఆయన. అంటే అణువున రమణ మహర్షుల వారే. కాబట్టి అక్కడ మనకి ఈ స్పిరిచువల్ మాస్టర్స్ అంటారు వీళ్ళని. ఈ ఆధ్యాత్మిక గురువులు అంటే, నిజమైన ఆధ్యాత్మిక గురువులు అంటే వీళ్ళు అనమాట. అప్పుడు వారి సన్నిధిలో మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు మనకి ఆ యొక్క ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ మనంతకు మనం పెంచితే రాదు. అలాగే మనస్సుని నియంత్రించు అంటారు. మనస్సుని మనమే నియంత్రిస్తాం. ఇక్కడికి వెళ్తే సినిమాకి వెళ్దామా, లేకపోతే పార్టీకి వెళ్దామా, ఇలా ఒక్కొక్కడు ఒక్కొక్క కోరికలు ఉంటాయి. టెంపుల్కి వెళ్దామా, ఇంకో చోట ఆలోచన ఎప్పటికప్పుడు చేస్తానే ఉంటుంది మైండ్. దాన్ని బంధించడం అసంభవం. తెలియనటువంటి వాళ్ళు, చిన్న వాళ్ళు ఏమంటారు, ఆలోచనలు బంధించే అంటారు. రమణ మహర్షుల వారు ఎప్పుడు అలా అనలా, ఆలోచనలు బంధించని అనలా. కాబట్టి ఆలోచనలు బంధించకుండా మనము ఏం చేస్తామంటే ఆ ఛానల్ని సింక్రనైజ్ చేస్తాం. ఆ ఛానల్ని సింక్రనైజ్ చేసి ఆ మంత్రం మీదకి మరుస్తాం. అప్పుడు రమణ మహర్షుల వారి యొక్క దివ్య కృప వలన మనకి అప్పుడు అద్భుతమైనటువంటి అనుభూతి వస్తుంది. ఆ అనుభూతి ఏ విధంగా ఉంటుందండి మెడిటేషన్లో అని అంటే, నువ్వు కూర్చుంటావు కదా, ధ్యానం చేస్తావు కదా. ఇప్పుడు చూడు, అసలు ఈ మధ్యకాలంలో నువ్వు ఉంటున్నావండి, నాకు మూలాధార చక్రం యాక్టివేట్ అయిపోయింది. మన నాకు ఒకడు ఫోన్ చేశాడు, వాడికంటే సహస్రార చక్రం విచ్ఛిన్నం అయిపోయిందండి. నాకు విచ్ఛిన్నం అయిపోయి నాకు అంతా కనబడిపోతుంది, ఏదో పువ్వు విచ్ఛిన్నం అయిపోతుంది అనుకుంటున్నాడు వాడు. ఇంకొక ఆవిడ ఇక్కడే ఉంటుంది ఓల్డ్ సిటీలో, గురుగారు నాకు మూలాధార చక్రం విచ్ఛిన్నం అయిపోయిందండి, నాకు సౌండ్స్ వినబడుతున్నాయి, నాకు ఇవి శక్తులు వచ్చేసినాయి అంటే, నేను ఒక్కటే చెప్పాను. మహాత్ములు చాలామంది ఇంటర్వ్యూస్లో వాళ్ళు కూడా, ఇంటర్వ్యూ ఇచ్చేవాళ్ళు కూడా చెప్తున్నారు, ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అని. ఎలక్ట్రోమాగ్నెటిక్ మెడిటేషన్ అంటే, దేవుడు అంటే ఏంటి, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లోపలికి వస్తాయి. బాగుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్కి తేడా ఉంటుంది. ఏంటంటే అవి తీసుకున్న తర్వాత భగవంతుడు అంటే కరెంట్, లైవ్ కరెంట్. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కాదు, లైవ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఓకే, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనుకుందాం ఆయన చెప్పినట్టుగా. వచ్చినప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్క చక్రం విచ్ఛిన్నం అవుద్దని చాలా ఈజీగా చెప్తున్నాడు. అది అలా ఈ విచ్ఛిన్నం కాదంత తొందరగా. ఎందుకంటే వన్స్ నీకు బాడీలో ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న మూలాధార చక్రమే విచ్ఛిన్నమైందనుకో, నీ బాడీలో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉన్నట్టే కదా. ఇప్పుడు మనం మ్యాగ్నెటిజంలో మనం ఏం చేస్తాం, ఒక అయస్కాంతం తీసుకుంటాము, సాఫ్ట్ పిన్ అంటే ఒక గుండు సూది తీసుకుని ఇలా రుద్దుతాం అస్తమాను డైలీ. గుర్చినప్పుడు ఒక అరగంట గంట చేసేసరికి
మ్యాగ్నెటిజం ప్రాపర్టీ ఈ సాఫ్ట్ పిన్కి వచ్చేస్తుంది. ఇట్ ఇండ్యూస్ చేసాం, ఇండ్యూస్ అయింది. దిస్ ఇండ్యూస్డ్ సాఫ్ట్ పిన్ ఇట్ విల్ వర్క్ అగైన్ యాజ్ అ మ్యాగ్నెట్, యాజ్ అ సెల్ఫ్ మ్యాగ్నెట్ అయిపోద్ది ఇది. ఇది ఇంకో సాఫ్ట్ పిన్తో మనం ఇలా టచ్ చేసినప్పుడు అతుక్కుంటుంది, ఏలాడుతూ ఉంటాయి. ఇంకో సాఫ్ట్ పిన్కి వేస్తే ఇంకో సాఫ్ట్ పిన్ అతుక్కొని ఎలాడుతూ ఉంటాయి. ఎంత స్ట్రెంత్ ఇండ్యూస్ అయింది మ్యాగ్నెటిజం అన్నది, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అన్నది దాని మీద ఆధారపడి ఉంటుంది. మనం చిన్నప్పుడు ఆడుకుంటాం. ఆ విధంగా వీళ్ళకి ఏం చేయాలంటే ఇలాంటి మాకు విచ్ఛిన్నాలు అయిపోయినాయండి అని చెప్పేవాళ్ళకి వినేవాళ్ళకి పట్టుకెళ్ళి గుండు సూది అతికించాలి బాడీ దగ్గర, అతుక్కోవాలి. అతుక్కుంటే అప్పుడే విచ్ఛిన్నమైనట్టు, లేకపోతే లేనట్టు లెక్క. కాబట్టి ఇదంతా తెలియక వాళ్ళు ఇప్పుడు బయట మామూలు ఎంతోమంది ఎన్నో మెడిటేషన్ సెంటర్స్ ఉంటాయి, వాళ్ళు రన్ చేసుకోవాలి కాబట్టి విచ్ఛిన్నం అయిపోద్ది అని చెప్తారు. అసలు క్లియర్గా భగవద్గీతను కనుక వీళ్ళు చదివితే, అదే రమణ మహర్షుల వారు కూడా చెప్తారు బోధనంలో. ఆయన ఏమంటారు, యోగా అందువల్లనే ఆయన యోగా కానీ ఇవి కానీ ఈ క్రియలన్నీ ఏం చెప్పొద్దు అంటారు, నిన్ను నువ్వు తెలుసుకో అంతే. అయితే అండ్ రమణ మహర్షుల వారు మనకి బోధించింది ఏమిటి అంటే మానవులకు బోధించింది ఏంటి? ఎస్, మానవ సేవే మాధవ సేవ. వివేకానందుడు బోధించిన, మహాత్ములు ఎవరు బోధించిన ఈ యొక్క మానవ సేవ చేసుకో, నువ్వే దేవుడివి, అహం బ్రహ్మాస్మి. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు బోధించింది కూడా అదే. అంటే ఆత్మ వేరు పరమాత్మ వేరు కాదు. ఇప్పుడు నువ్వు మంచి క్వశ్చన్ అడిగావు. ఇప్పుడు మనకి సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతా, అందుకే చాలా టఫ్ అన్నాను ఈ సబ్జెక్టు. బోరింగ్గా ఉన్నట్టు ఉంటుంది కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి, లేకపోతే రాదు, ముక్తి రాదు. మనం కుక్కల కింద నక్కల కింద పుట్టేయాల. ఇప్పుడు ఒక సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు చుట్టూ భూమి ఇలా తిరుగుతుంది. అలాగే భూమి ఉంది, భూమి చుట్టూ చంద్రుడు ఇలా తిరుగుతున్నాడు. అలాగే ఇది దేవుడు, సుప్రీం కాన్షియస్నెస్ అంటారు దీన్ని, పరమాత్మ అంటాం దీన్ని. ఈ సుప్రీం కాన్షియస్నెస్ దగ్గర జీవుడు మనము, కుక్కలు, పిల్లలు, నక్కలు, అన్నీ రాళ్ళు, ఇవన్నీ కూడా ఈ యొక్క సుప్రీం కాన్షియస్నెస్ చుట్టూ ఇలా తిరుగుతున్నాయి. ఇలా తిరుగుతున్నప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన దాన్ని వ్యాసార్థము, రేడియస్ అంటాం. ఈ రేడియస్ ఏమవుతుందంటే మనము ఈ మానవులు మనం దగ్గరికి వెళ్ళేసరికి ఆ రేడియస్ తగ్గుతూ ఉంటుంది. తగ్గి ఏదో ఒక రోజున మనము ఆ సుప్రీం కాన్షియస్నెస్లో మిళితమైపోతాం, కలిసిపోతాం. కాబట్టి ఈ మానవులంతా కూడా యానిమేట్ బాడీస్ అంటాం. మనందరం కూడా తెలిసి పరమాత్మ సుప్రీం కాన్షియస్నెస్ అనే కేంద్రక న్యూక్లియస్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇక మిగతా జీవులు తర్వాత ఈ ఇనానిమేట్ బాడీస్ అంటే స్టోన్స్, ఇవన్నీ అన్నోయింగ్లీ వాళ్ళు కూడా వెళ్తారు దగ్గరికి, కానీ తెలియకుండా వెళ్తారు. ఇది రమణ మహర్షుల వారు చెప్పింది. మూడవది ఇంకోటి ఏంటంటే లాస్ట్గా శ్రీకృష్ణుడు భగవద్గీతలో క్లియర్గా యోగ నష్టము జరిగింది అని చెప్పారు. అంటే బ్రహ్మదేవుడు పరమశివుడు విష్ణువుకు చెప్పాడు, విష్ణువు బ్రహ్మదేవుడు చెప్పాడు, బ్రహ్మదేవుడు వ్యాసుడికి చెప్పాడు, ఇలా వశిష్ఠుడికి చెప్పాడు. ఇలా ఒక వరుస ఉంది మనకి. ఆ యొక్క వరుసలో ఏమైపోయిందంటే కంప్లీట్గా ఈ పరంపర ఎక్కడో ఒక చోట బ్రేక్ అయిపోయింది. అందుకే యోగా నష్టము జరిగిందని మనకు ఒక అధ్యాయం ఉంటుంది భగవద్గీతలో. అందుకని యోగా వల్ల మీరు సాధించలేరు, యోగాన్ని నేను విత్డ్రా చేసేసాను అని శ్రీకృష్ణ పరమాత్మ క్లియర్గా చెప్పాడు. అందువల్లనే ఈ మెడిటేషన్లోను వీళ్ళు సెంటర్స్కి వెళ్ళేటటువంటి వాళ్ళకి ఏ చక్రము విచ్ఛిన్నం కాదు, 100% అనమాట. వాళ్ళు అలా చెప్తారు. అయితే ఒకటే టెస్ట్, నేను చెప్పాను కదా, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ బాడీలోకి వస్తాయి. మూలాధార చక్రం విచ్ఛిన్నం అయితే ఏంటి, అష్టసిద్ధులు నవనిధులు వచ్చేయాలి వాళ్ళకి. ఎలా అంటే అవన్నీ వచ్చేయాలి వాళ్ళకి, డబ్బు గిబ్బు అన్నీ, అణిమాసిద్ధి, లగ్మాసిద్ధి, మహిమాసిద్ధి అని రావాలి. ఎక్కడ వస్తున్నాయి? అలాగే గుండు సూది పట్టుకెళ్తే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కాబట్టి మ్యాగ్నెటిజం అంటుకోవాలా? నో. అంటే ఇవన్నీ కూడా చాలా ప్రాక్టీస్ చేయాలి. అందుకే వీటిని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా రమణ మహర్షుల వారు ఏం చెప్తారంటే, నువ్వు తెలుసుకో అమ్మా, తెలుసుకుంటే ఆటోమేటిక్గా నీకు మోక్షం వస్తుంది, నువ్వు పరమాత్మలో లీనం అవుతావు, నువ్వే పరమాత్మని తెలుసుకుంటావు. అప్పుడు ఈ కష్టాలు, జీతాలు ఇవ్వకపోవడాలు, ఉద్యోగాలు లేకపోవడాలు, లేకపోతే తెల్లగా అవ్వాలని పెర్ఫ్యూమ్స్ రాయడాలు, ఇలాంటివి ఏమీ అవసరం లేదు. సినిమా ఛాన్సులు ఇవన్నీ అవసరం లేదు. ఎవ్రీథింగ్, మొత్తం ప్రపంచమే నీకు దాసోహం అయిపోతుంది. ప్రపంచమే నువ్వే ప్రపంచం. దిస్ ఇస్ హైయెస్ట్ ఫిలాసఫీ అనమాట. సింపుల్ అండ్ థాట్ ప్రొవోకింగ్ ప్రిన్సిపల్. అందుకే ఆయన్ని జగద్గురువు అంటారు. ఇప్పుడున్నటువంటి వాళ్ళంతా మాకు మేమే జగద్గురువులు, మాకు మేమే సిద్ధగురువులు, మాకు మేమే సద్గురువులు ఇలా చెప్పేసుకుంటున్నారు. వీళ్ళెప్పటికీ అన్నటికీ కాలేరు. ఎందుకనంటే గురువు అనేది, సద్గురువు పోస్ట్ అనేది ఆ పరమశివుడు అపాయింట్ చేయాలి. ఆ గురువుల బ్లెస్సింగ్స్, వాళ్ళకి అహంకారాలు ఉండకూడదు. నాలెడ్జ్ మన చేతుల్లో ఇప్పుడు సున్నా. మనం ఏదైతే మాట్లాడుతున్నామో
అదంతా జగద్గురువులు వాళ్ళ యొక్క మనం వాళ్ళకి సరెండర్ అయిన విధానాన్ని బట్టి మనం టోటల్ సరెండర్ అయింది, అన్కండిషనల్ సరెండర్ అయ్యి రమణ మహర్షుల వారు అని మనం ఆయనకు ప్రాధేయపడితే, బెగ్గింగ్ చేసుకుంటే అప్పుడు ఆయన మనకి ఓం సర్వ చైతన్య రూపాం మాధ్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యోన ప్రచోదయాత్, బుద్ధిని ప్రసరింపజేస్తాడు మనకి. ఒక స్పార్క్ లాగా, అరే నాకు ఆలోచన రాలేదే అంటావు చూడు ఒక్కొక్కసారి, అరే నాకు ఈ థాట్ రాలేదు నీకు వచ్చింది అంటావు. ఆ థాట్ని రప్పించేవాడు రమణ మహర్షుల వారు. ఆ విధంగా మనకి ఈ యొక్క చావు పుట్టుకల నుంచి మనం వెళ్ళిపోతామని చెప్పి సింపుల్ ఫిలాసఫీ చెప్తారు స్వామి. గురువుగారు ఆల్రెడీ మీరు చెప్పారు రమణ మహర్షి గారు ఏం చెప్పారో, రమణ మహర్షి గారు మనకి చెప్పిన సంకేతం, మనకి బోధించింది ఏంటి అనేసి చెప్పారు. అంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలి అనేసి చెప్పారు. రమణ మహర్షి గారు మనల్ని మనం తెలుసుకోవడం ఎలా అనేది ఏ విధంగా చెప్పారు? అది వన్ డే ప్రాసెస్ కాదు, వంట చేసుకొని టిఫిన్ అంటే చేసుకొని వన్ డే ప్రాసెస్ కాదు కాబట్టి గురువు గారు అట్లీస్ట్ మాకు ఒక షార్ట్ కట్ తెలుసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మన టిఫిన్ చేసుకొని మనకు కావాల్సింది తినేయడానికి భోజనం చేసేసుకునే ప్రాసెస్ లాగా ఒక చిన్న లాజిక్ ఉంటుంది కదా ప్రతి ఈజీ ప్రాసెస్సే. మా రమణ మహర్షుల వారు ఈజ్ వెరీ హ్యాండీ అండ్ వెరీ క్లోజ్ ప్రాక్సిమిటీ మెయింటైన్ చేస్తారు భక్తులతో. ఆయన పాపం ఎప్పుడు మాట్లాడరు ఆయన. అప్పుడు ఆయన ఉన్న కాలంలో భౌతిక లోకంలో ఉన్నప్పుడు ఒకటో రెండు ముక్కలు అంతే, 1 or 2 words మౌనం వహించమంటారమ్మ. రమణ మహర్షుల భక్తులంతా కూడా వెళ్ళి మౌనం వహించాలి ఫస్ట్. మనందరం కూడా భక్తులు ఇప్పుడు చూడండి, ఇప్పుడున్నటువంటి భక్తులు మామూలు బయట ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు ఎక్కువ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. అబ్బా నేను ఎన్ని గంటలు చేస్తున్నా, అన్ని గంటలు చేస్తున్నా మెడిటేషన్, నాకు ఇంత శక్తులు వచ్చినా, ఇవి మానేయమంటారు. మనం ఫస్ట్ స్టెప్ ఇది. ఆర్భాటాలు, నువ్వేంటి ఏం చెరగొట్టుకొచ్చావు, నువ్వేం డ్రెస్ చేసుకొచ్చావు, కార్లో వచ్చావా, ఇవి ఆర్భాటాలు మానేయమంటారు. మానేసి నేను ఎంత చదువుకున్నాను, నేను ఎంత పెద్ద ఆఫీసర్ని, ఇవేమీ కుదరవు గురువు ముందు. ఆయన గోచిగుండ కట్టుకునేవాడు. కానీ ఈ రోజున జగద్గురువు ప్రపంచమంతా ఆయన పాదాల దగ్గర ఉంది. కాబట్టి మనం ఏంటంటే ఫస్ట్ డాంబికమైనటువంటి ఆచారాలు ఇవన్నీ మానేసి మనలో నిజమైనటువంటి ప్రేమ రమణ మహర్షుల వారి పట్ల మనం పెంచుకోవాలి. ఆ గురువు పట్ల ఆయన అనుగ్రహం కోసం నిరంతరం పరిశ్రమించాలి. అండ్ కూర్చొని నేను ఇందాక చెప్పిన మెడిటేషన్ ప్రాసెస్లా అది ఉపయోగపడుతుంది. కూర్చొని చక్కగా రమణ మహర్షుల వారి చరిత్ర చదువుకోవడం. ఆ రమణ మహర్షుల సైలెన్స్ ఈజ్ ద అబ్జర్వేషన్. అక్కడ ఏంటంటే ఫాస్టింగ్ అబ్జర్వ్ చేస్తాం కదా, మనం ఫాస్టింగ్ చేస్తాం. ఆ విధంగా సైలెన్స్ని అబ్జర్వ్ చేయాలి ఆ రమణ మహర్షుల వారి ఆశ్రమంలో. జగద్గురువులు ఉన్నటువంటి ప్లేస్ కాబట్టి, రమణ మహర్షులు అక్కడ ఉన్న ప్లేస్ కాబట్టి అరుణాచలంలో వెంటనే మన మైండ్ ఒక ఏకాగ్రతకి, కాన్సన్ట్రేషన్ సాచురేటెడ్ స్టేజ్కి వచ్చేసి అది ఏమవుతుందంటే పరమాత్మలో ఫటక్మని పట్టుకుంటుంది. కాబట్టి ఆయన కృప వల్ల ఏమీ లేదు, కూర్చోవడం, నిద్రపోకుండా కూర్చొని ఆలోచిస్తూ ఉండడం. ఆలోచన అంటే మళ్ళీ రకరకాల నాకు మార్కులు వస్తాయా, జీతం ఇస్తాడా, ఇలాంటి ఆలోచనలు కాకుండా రమణ మహర్షుల వారు నన్ను తెలుసుకోమన్నారు. నేను తెలుసుకుంటున్నాను. yes I am knowing myself yesterday who am I నేనేం సాధించాను, ఇవి ఆలోచిస్తాం మనం మామూలు వాళ్ళం. కాబట్టి అదే ఆయనకి సరెండర్ అయ్యామనుకో, ఆ తెలుసుకోవడం ఎలాగో ఆయన అప్పుడు లోపల దూరి మనకి నేర్పిస్తాడు. సరెండర్ అవ్వాలి, ఆయనకి సరెండర్ అవ్వాలి. అది లేకపోతే మనం ఏమనుకుంటాం, అప్పుడు అందరు అక్కడికి వెళ్ళే వాళ్ళు అంతా చూడు అబ్జర్వ్ చేయి, మనం తెలుసుకుంటాం, మనం తెలుసుకుందాం అని వెళ్తాం. అక్కడ మెడిటేషన్లో కూర్చుంటాం, ఏం తెలుసుకుంటాం, నిన్న సినిమాకి వెళ్దామా, ముందుకు వెళ్ళామా, అట్లాగా ఆలోచిస్తాం మనం. అట్లా కాకుండా స్వామి అంతా మాకేం తెలుసు స్వామి, అంతా నీదే బాధ్యత, కమాన్ నేను సరెండర్ అయిపోయాను స్వామి, నన్ను నేను తెలుసుకుంటుంటే నాకు లోపల పేగులు కనబడుతున్నాయి. తెలుసుకోవాలనుకున్నాం అనుకో, మనం చూస్తుంటే నాకు ఒక హార్ట్ ఉంది, ఒక పేగులు ఉన్నాయి, నాకు 2 కళ్ళు ఉన్నాయి, ఇలాంటివి కదా తెలుసుకుంటాం. అది కాదు ఆయన తెలుసుకోమన్నది. మైండ్ ఆ భౌతిక శరీరాన్ని దాటి మైండ్ ఉంటుంది, మెంటల్ ప్లేన్. ఆ మెంటల్ ప్లేన్ దాటి స్పిరిచువల్ ప్లేన్కి వెళ్ళమంటాడు ఆయన. ఆధ్యాత్మిక అర్థమవుతుంది. ఈ ప్లేన్స్ దాటించే, ఇప్పుడు నది అవతల ఒడ్డు ఉన్నాం, మా అవతల ఒడ్డు భీమా అమర్జా నది, మన గురువుగారు దత్తాత్రేయ స్వామి గానగాపురం వెళ్తాం, పడవగాలుగా ఆ పడవే రమణ మహర్షి, అది ఎక్కితే మనం వెళ్తాం, లేదా మునిగిపోతాం. అందుకని తెలిసే ప్రాసెస్లో ఆ నావికుడు ఆ చొక్కాని వంటిది సాధన. ఇప్పుడు నీకు రమణ మహర్షి వారు ఇంకోటి చెప్తారు చక్కగా. ఇప్పుడు ఈ మంత్రం అనేది ఎందుకు చేసుకోవాలా, సాధన అనేది ఎందుకు చేసుకోవాలంటే, పైన ఆకాశంలో మొత్తం బ్రహ్మ పదార్థం అంటే దేవుడు, సూపర్ కాన్షియస్నెస్ అనేది ఒక పెద్ద వాటర్ ట్యాంక్ అనుకో. మనమేమో కింద భూమి మీద ఉన్నాంగా, మధ్యలో పైప్ అనమాట ఈ సాధన మంత్రం అనేది. అక్కడ వదులుతాడు అనమాట ఆయన. అప్పుడు ఆ నీళ్ళన్నీ మన మంత్రం వస్తుంది. మంత్ర ఇస్ ద మీడియా. ఈ సాధన అన్నది మీడియా.
తెలుసుకునేది అది మంత్రం అన్నవచ్చు, ఏ మీడియా ఇతర మీడియం ఏదైనా అవ్వచ్చు. దట్ ఈస్ కాల్డ్ పైప్. అప్పుడు ఆ నీళ్ళు అక్కడికి వస్తాయి. ఆ డివైన్ కాన్షియస్నెస్, ఆ భగవత్ శక్తి అప్పుడు మనకి లోపలికి మనకు వస్తుంది. అందుకని మంత్రం చేయమన్నారు. అదే నిన్ను నువ్వు తెలుసుకోవడానికి స్వామి రమణ మహర్షుల వారు నన్ను చక్కగా అనుగ్రహించండి అని మనం బెగ్గింగ్ చేసుకోవాలి. బెగ్గింగ్ చేసుకుంటే ఆయనే మనల్ని అర్థమయ్యేలా ఆయనే చెయ్యాలి. ఆయన కృపతో మాత్రమే అర్థమవుతుంది. ఎందువల్లంటే నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. భగవద్గీత కొన్ని 100 సార్లు చదువుతాం మనం. నేనైతే నాకు కొన్ని వేల సార్లు చదివాను నేను. నాకేం అర్థం కాదు. ఎప్పటికైనా సరే మళ్ళీ చదువుతున్నప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ఇంకోసారి చదివినప్పుడు ఇంకో అర్థం అవుతుంది. ఇంకోసారి చదివినప్పుడు దట్ ఈస్ కాల్డ్ ఎ స్టాటాలజీ. అంటే శ్రీకృష్ణుని యొక్క కృప ఉంటే తప్ప, అర్జునుడిలాగా మనం కృష్ణుడికి సరెండర్ అయితే తప్ప అది అర్థం కాదు. అది ఎన్నిసార్లు చదివినా కొత్త కొత్త అర్థాలను ఇస్తూ ఉంటుంది. అదే రమణ మహర్షుల వారి యొక్క ప్రేమతత్వం. అందువల్ల మనం ఆయనకి సరెండర్ అయితే అన్నీ తెలియజేస్తాడు ఆయన. ఓకే గురువు గారు, అసలు రమణ మహర్షుల వారు ఎవరు, అలాగేనంటే ఆయన మనకు బోధించిన సంకేతాలు ఏమిటి అనే వాటి అన్నిటి గురించి అయితే చెప్పారు. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే, రమణ మహర్షుల వారు మనల్ని ఫస్ట్ మనం ఎవరో తెలుసుకోమని చెప్పారు. సో మనల్ని మనం తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రమణ మహర్షుల వారికి సరెండర్ అవ్వాలి అనేసరి అన్నీ చాలా చక్కగా షార్ట్ కట్లో అయినా కానీ చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పారు గురువుగారు. నమస్కారం. నా ధన్యవాదాలు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.